ఫస్ట్ మాట బంగారంలా కనపడాలి. ఎవరు వాడుకోవాలంటే రైట్. రెండవది, ఇప్పుడు ఆ బంగారం అంటే సుత్తితో కొట్టారంట. సుత్తితో బంగారాన్ని తయారు చేశారంట. వినండి, అక్కడ ఉందండి, చూడండి. అది మొదటి రాజుల గ్రంథం. ఆ మాట మీకు అర్థం కావాలి. అదే ప్రేమికులారా 10వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి, మీకు అర్థమైంది. దాన్ని సుత్తితో కొట్టిన చాలండి. బంగారం దేంతో కొట్టినంట చెప్పాలి. బంగారం దేంతో కొట్టినంట? సుత్తితో కొట్టి బంగారం తయారు చేశారు. ఆ కేడములు తర్వాతకి డాలు తయారు చేశారు. ఇప్పుడు మందిరానికి వచ్చిన నువ్వు బంగారంలా కనపడ్డాక, వినండి, బంగారంలా కనపడ్డటువంటి నిన్ను ఇక్కడికి వచ్చినాక నిన్ను ఇంకా బాగా వాడుకోవడానికి సుత్తితో కొడతాడు నిన్ను. ఎవరిని? మనల్ని ఏం చేస్తున్నారు? సుత్తితో. ఎవరు కొడతారు? దేవుడు కొడతాడు. సుత్తి దేనికి సాదృశ్యం తెలుసు మీ అందరికీ? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29లో ఏమని చెప్పాలా? ఏముందమ్మా? వాక్యం దేవుడు దేంతో పోల్చాడు? సుత్తితో పోల్చాడు. ఉందా? చదవండి ఒకసారి అన్నమాట. 23:29 ఇర్మియా గ్రంథం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు సుత్తి వంటిది కాదు. తలపై వినండి, ఎంత మంచి మాట. ఇప్పుడు ఈ సుత్తి బంగారంలా కనపడ నువ్వు శోధనలకు నువ్వు పరీక్షించబడి, సాతాను యొక్క ప్రమిద శోధనలు పరీక్షించబడి, దేవుడు పరిశోధనలకు గురై నువ్వు ప్రభు దృష్టికి బంగారంలా కనపడ్డాక అయిపోదు. మళ్ళీ దేవుడిని చెప్పాలా? ఇక్కడ తీసుకొచ్చినాక ఏం చేస్తాడు? సుత్తితో. చెప్పండి, ఏం చేస్తాడంట? సుత్తితో కొడతాడు. వాక్యం అనే సుత్తితో మనల్ని ఏం చేస్తాడంట? ఇప్పుడు సుత్తితో కొడితే ఏం చేయాలి చెప్పాలి? 3 అనుభవాలు వినండి. సుత్తితో ఒక వ్యక్తిని కొడితే 3 అనుభవాలు. ఒకటి, నునుపుగా తయారవుతాడు. చక్కటి రూపాన్ని కలిగి చెక్కబడతాడు. మూడవది, దేవుడు వాడుకొనగలిగే పాత్రగా మార్చబడతాడు. సుత్తితో కొడితే 3 అనుభవాలు. ఒకటండి, నునుపుగా మారతాడు. ఇంకా దేవుడు తను చక్కగా ఒక మంచి పాత్రగా దేవుడు చెక్కుకుంటాడు. మూడవది, ఆ పాత్రను బలంగా దేవుడు వాడుకుంటాడు. సుత్తి అలాంటి కార్యాలు చేస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 6-7 వచనాలు. ఒకరితో ఒకరు చెప్పుకుందరు. సుత్తితో నులుపు చేయువాడు. చాలండి. సుత్తితో కొడుతున్నప్పుడు ఏం చేయాలంట? ఆ వ్యక్తిని ఏం చేయాలంట? ప్రోత్సాహపరచాలంట. అయ్యా, మీరు వాక్యం దగ్గరకు వచ్చిన వినండి సార్, దయచేసి గమనించండి. దేవుడు కాడికి వచ్చినప్పుడు, ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా ఏం చేయాలి చెప్పాలా? దేవుడికి అప్పగించుకోవాలి. ఏం చేయాలి చెప్పాలా? ఆ సుత్తికి ప్రేమికులారా, ఆ దెబ్బలకు అది ఎలా అయితే చక్క ఒక రూపంగా చెక్కబడుతూ ఉంటుందో, దేవుడు కూడా అయ్యా నన్ను గద్దించండి, వాక్యము ద్వారా నన్ను ఏం చేయండి? గద్దించండి, నన్ను సరిచేయండి, నా లోపాలు సరిచేయండి, నాది ఉన్నట్టుగా నాకు తెలియపరచండి. ఎప్పుడైనా దేవుడు ఖండితంగా ముక్కుసూటిగా కొన్నిసార్లు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంత కఠినంగా మాట్లాడుతాడు అయ్యగారు అనవద్దు. మీరు ఎందుకంత ఏనా ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడతా అనుకోదు. అట్లా అనుకుంటే నువ్వు దేవుడి చేత వాడబడవు, ఎప్పటికి వాడబడవు. నువ్వు కూర్చున్నావా దేవుడి దగ్గర అప్పగించి, ఎవరికి? దేవుడికి అప్పగించుకొని నీతో దేవుడు ఉన్నట్టుగా మాట్లాడుతుంటే నువ్వు నీ జీవితాన్ని ఏం చేయాలి చెప్పాలా? చక్కగా ఆ ప్రభు నాతో మాట్లాడుతున్నాను, బ్రతుకును సరిచేస్తానని అలా ఆయన చిత్తానికి అప్పగించుకోగలిగితే నువ్వు గరుగ్గా ఉన్న నీ బ్రతుకు, గరుగ్గా ఉన్న బ్రతుకు నునుపుగా మారుతుంది. చెప్పండి, ఎట్లా మారుతుందంట? నునుపుగా మారుతుంది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అయితే మీరేం చేయాలి మరి? ఇక్కడికి వచ్చినాక ఏం చేయాలి? పూర్తిగా ఎవరికి సమర్పించుకోవాలి? ఒకవేళ మీ అబ్బాయి ఎవరైనా తప్పు చేసినా, ఒకవేళ మీ కూతురు ఒకవేళ తప్పు చేసినా, నేను మీకు చెప్పకుండా అయ్యా మీరు ఆత్మీయ తండ్రి, వాళ్ళని మీరు ఖండించండి, గద్దించండి. మాకు ఇష్టమైన వాళ్ళని చేతులెత్తండి ఒకసారి. మా అందరికి ఇష్టమే, ఉట్టిగా నడ చేతులు, కానీ మేమే కొట్టం మా వాడిని. అయ్యగారు కొట్టొచ్చా అని
పైకి అనకపోయినా లోపల ఏమని చెప్పాలా, బాధ ఉంటుంది. ఒక మాట చెబుతా, ఖచ్చితంగా ప్రేమికులారా, అయ్యగారు ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా నా కుమార్తె ప్రయోజనం కొరకు, నా కుమారుడి అంతేగాని మమ్మల్ని కావలసుకొని మనసులో పెట్టుకుని అంటారు అన్న ఆలోచన కనుక చేస్తే నువ్వు ఎప్పుడు వాడబడలు. ఎవరి చేతిలో? దేవుడు. నువ్వు నునుపుగా తయారవుతావు. ఎక్కడ? దేవుడు మందిరంలో. రాళ్ళు గరుగ్గా ఉంటాయి, అవునండి. ఎక్కడ చూసిన రాళ్ళు ఎట్టుంటాయి? దావీదు చేతులు రాళ్ళేంటివి? దావీదు చేతులు ఉన్న 5 రాళ్ళు ఏ రాళ్ళు అంటవి? నున్నటి రాళ్ళు. వెరీ గుడ్. నున్నటి రాళ్ళు ఎట్లా మార్చబడి చెప్పాలా? అవి ఏటులో ఉన్నాయి. ఏట్లో ఉన్న రాళ్ళు ఏంటంట తీసుకొని గొలియాతును ఏం చెప్పాడు, ఒక్కటే రాయితో చంపేశాడు. ఏటి అనే సంఘములో ఇక్కడికి వచ్చినాక ఆ నీళ్ళ తాగిడి కొడతాను నేను. నీళ్ళంటే ఏంటి? నీళ్ళ తాకిడి కొడతా ఉంటే గరుగ్గా ఉన్న రాయి అని చెప్పాలా, నునుపుగా తయారవుతుంది. హల్లెలూయా. నునుపుగా తయారవుతుంది. అప్పుడు ఆ నునుపుతో ఉన్నటువంటి రాయితో గొలియాతుని ఏం చేశాడంటే దావీదు మార్చాడు. సంగమా, దేవుడు ప్రణాళికలో ఒక భాగం నీ పట్ల ఏం చెప్పాలా, నీ ద్వారా సాతాన్ రాజ్యం అంతరించాలని దేవుడు చూస్తున్నాడు. నీ ద్వారా సాతాన్ రాజ్యం అంతరించిపోవాలని దేవుడు చూస్తున్నాడు. ఆయన రాజ్యము నీ ద్వారా ప్రబలాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నీలో సాత్వికం రావాలి, నీలో దీన మనసు రావాలి, తగ్గింపు రావాలి, లోబడే మనసు రావాలి, వినయం రావాలి. ఇంకా నీలో ఆ కరకపు అనుభవాలు, ఆ గరుకు అనుభవాలు అన్నీ కూడా తొలగిపోవాలంటే ఇక్కడికి వచ్చినాక ఆ బంగారాన్ని దేవుడు సుత్తితో ఏంటంట కొడతంటే గరుగ్గా ఉన్న ప్రతి అనుభవం నునుపుగా మార్చబడుతుంది. అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఉన్నాడు, బైబిల్లో ఉన్నాడండి మోషే. ఈ వ్యక్తిని దేవుడు ప్రేమికులారా నునుపుగా చేసినాకనే వాడుకున్నాడు. ఎవరిని? మోషేని. ఒకవేళ ఉన్న బలంగా వాడుకుంటే గుద్దుకి ఒకటే గుద్దుకి 6 లక్షల మందిలో 40 సంవత్సరాలకు వచ్చేసరికల్లా 6 మిగిలేటోళ్ళు. గుద్దుతే అడ్రస్ ఉండదు అన్నమాట. మన కోపమతో కొట్టి గద్దిస్తాం, కానీ ఆయన గుద్దితే మాత్రం అడ్రస్సే ఉండదు. ఎవరు గుద్దుతే ఏమో తీసుకెళ్ళి బాధపోయి అడ్రస్సే లేదు ఆ వ్యక్తి. ఇలాంటి వాడిని దేవుడు వాడుకోవాలంటే 40 సంవత్సరాలు ఎక్కడికి తీసుకెళ్ళాడు? అరణ్యానికి తీసుకెళ్ళి నేర్పించాల్సిన మంచి పాఠాలు నేర్పించి కోపిస్తోడిని ప్రేమికులారా ఇశ్రాయేలు ప్రజలను వాడుకోనగలిగే బలమైన నాయకుడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది అనుభవం అంటే 40 సంవత్సరాలు ఏం చేసిందంట, ఆ గరుకు అనుభవాలు మొత్తం ఏం చేసిండు, అరగదీసిండు మొత్తం. జలముల కంట బండలు ఏమైపోతాయంట, కరిగిపోతాయి. ఖచ్చితంగా దేవుని సంధిలో నువ్వు దేవుడి సంధిలో నిన్ను అప్పగించుకుని, ప్రభువా నాతో మాట్లాడావు అని ప్రభువుకు అప్పగించుకుంటే నునుపుగా నిన్ను దేవుడు చేసి ఆ తర్వాత అద్భుతంగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఇంకో మాట ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 12వ చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 44:12. ఓకే. సుత్తెతో దాన్ని రూపించి చాలండి. సుత్తితో ఏం చేస్తారంట, బంగారం ముద్దను సుత్తితో తయారు చేసిన ఒక రూపం వస్తుంది. అవునా కానీ బంగారు ముద్దను సుత్తితో కొడితేనే ఒక రూపం వస్తుంది కదా. అట్టనే ప్రేమికులారా ఒక రూపము రావడానికి అక్కడ రాయబడ్డ ఆ మాటల్లో సుత్తిని ఏం చేస్తాను, అక్కడ తన బాహుబలం చేత ఒక రూపాన్ని రావడానికి సుత్తిని వాడుకుంటున్నాను. వినండి ప్రేమికులారా, నువ్వు నేను మనం ఏ పోలికలు చెప్పాలి, రావాల్సింది దేవుని పోలికలోకి వచ్చేయాలి. ఎవరి పోలికలోకి? పౌలు అంటాడు కదా, పౌలు ఏమంటాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లు మీరు నన్ను పోలేమన్నాడు. ఇతను తన జీవితంలో పుట్టుకతో హింసకుడు, దూషకుడు, హానికడు, కానీ అలాంటి ఒక పాపిని పరిశుద్ధుడుగా చేసింది, ఒక చక్కని రూపాన్ని తీసుకొచ్చింది పౌలు జీవితంలో. ఏంటో చెప్పాలనండి, అతన్ని సిద్ధపరిచి ఒక రూపం తనలోకి తీసుకొని వచ్చి అతడు అంటాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమన్న ఆ రూపంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా.
నేను ఇక్కడ కొడతాను ఏం చెప్పాలా? ఎందుకు కొడతాను? ఎందుకు తిడతాను మనల్ని దేవుడు? ఎందుకు గద్దిస్తున్నాడు? ఎందుకు హెచ్చరిస్తే పనిలేక కాదు. ఎందుకు? ఆయన రూపంలోకి మనం అందరం మార్చబట్టానికి. ఎవరి రూపంలోనికి? దేవుని రూపంలోనికి మార్చబట్టానికి. ఈరోజు ఈ రెండు విషయాలు దేవుడి సన్నిధిలో ప్రేమికులారా, నువ్వు నేను మనం అందరం ఆయన చేత వాడబడాలి అని అంటే బంగారంలా, చెప్పండి, బంగారంలా కనపడాలి. ఎక్కడ? బంగారం అంటే ఏంటి? శోధన జయించి నిలబడ్డవారు. యోబు తన జీవితంలో జరిగింది, యోసేపు జీవితంలో జరిగింది. అద్భుతంగా దేవుడు తర్వాత వాడుకున్నాడు, పౌలును వాడుకున్నాడు. రెండవది, సుత్తితో ఆ బంగారం ఏం చేయాలంట? కొట్టబడాలి. సుత్తి నునుపుగా చేస్తుంది. రెండు, రూపాన్ని ఇస్తుంది. మూడు, వాడబడగలిగే పాత్రగా దేవుడు వాడుకుంటాడు. ఈ ఉదయకాల సమయం మందు ఈ అనుభూతులతో మనం నడిపించబడదాం. అట్టి ధన్యత కృప మనందరికీ ప్రభు దయచేసి ఆశీర్వదించి మాటలు మన వెనుకలు నెరవేర్చునుగాక. నా జీవితంలో, నా బ్రతుకులో పరిశుద్ధతను పోగు చేసుకునే స్థలం ఇది. నువ్వు వ్యక్తులను కాదు, వ్యవస్థలను కాదు వాడుకునేది, వ్యక్తిత్వాన్ని చూసి వాడుకుంటావు. ప్రభు, ఆ జాబితాలో నేను ఉండాలయ్యా, ఆ జాబితాలో నేను కనపడాలయ్యా అని అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరు చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను వాడబడాలయ్యా, నీ రాజ్య విస్తరణలో వాడబడాలయ్యా, నేను నీ పనిముట్టుగా వాడబడాలయ్యా, నీ పాత్రగా వాడబడాలయ్యా, సాతాను రాజ్యం అంతరించిపోయేలా నేను ఒక పాత్రగా వాడబడాలయ్యా, నా కుటుంబము నీ రాజ్యం విస్తరించబడేలా ఒక సాధనంగా వాడబడాలన్న అందరూ కూడా మోకరించండి. అందరూ మోకరించండి. లోకములో ఎన్నో స్థలాలు మనుషులకు ఉపయోగపడేటువంటి వాటిని తయారు చేసి ఇస్తారు. కానీ మందిరం తెలుసా? మనుషుణ్ణి తన పని కొరకు సిద్ధపరిచే స్థలం ఇది. తన చిత్తానుసారంగా వాడుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం తన మందిరం. నువ్వు ప్రభు దృష్టికి బంగారంలా కనపడాలి సంగమా. శోధనలో జయించిన జయ జీవితమున గుర్తు బంగారం. శుద్ధ సువర్ణం వలె మార్చబడ్డాడు యోబు తన జీవితంలో. శోధించబడిన తర్వాత నువ్వు నేను మనం అందరం కూడా ఒక వ్యక్తిని దేవుడు బలంగా వాడుకోవాలంటే, కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే అందరూ ప్రార్థన చేయండి. సాతాను శోధన కొన్నిసార్లు అప్పగిస్తాడు ప్రభు. ఆ శోధనలో నేను పరిశీలిస్తాడు ఆయన. నువ్వు నమ్మకంగా కనపడాలయ్యా, నేను నమ్మిన వారినే దేవుడు శోధిస్తాడు సంగమా. ఒక గొప్ప ప్రణాళిక ఉన్నటువంటి వారిని దేవుడు శోధిస్తాడు. ఒక గొప్ప ఉద్దేశం ఉన్న వారిని దేవుడు శోధిస్తాడు. దేవుడు ప్రణాళిక ఒక పక్క ఎంత గొప్పగా ఉందో, సాతాను శోధన అంతే ఒక పక్క గొప్పగా ఉంటుంది. నువ్వు సాతాను శోధనకు నెగ్గితే, దేవుడు పరిశోధనకు నిలదొక్కితే, దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు సంగమా. శుద్ధితో బంగారం ముద్దను ఒక ఆకారం తీసుకొచ్చినట్లు ప్రభువా నన్ను సరిచేయను. ఆయన నన్ను కూర్చోబెట్టి నీ వాక్యము ద్వారా నన్ను సరిచేయి ప్రభువా. నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా జీవితాన్ని, నా బ్రతుకును అప్పగించుకుంటున్నాను. నాలో దొర్లుతున్న పొరపాట్లు నాకు తెలవట్లేదయ్యా, నా తప్పిదాలు నాకు తెలవట్లేదయ్యా. నన్ను నీ వాక్యము చేత గద్దించయ్యా, నన్ను హెచ్చరించయ్యా, నన్ను ఖండించయ్యా, నాకు బుద్ధి చెప్పయ్యా. నా గరుకు అనుభవాలని తొలగించుకుంటానయ్యా. నేను వాడబడాలయ్యా. ఈ తరములో నేను దీవించబడాలయ్యా. నా కుటుంబం దీవించబడాలయ్యా. నేను ఆశీర్వదించబడాలయ్యా. నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు నీ ద్వారా జరిగించుకోవాలయ్యా అన్నవారందరూ ఉంటే, నువ్వెంత నిందించబడతావో, ఎంత శోధించబడతావో, అంత గొప్ప మహిమ నీ కొరకు నా ప్రభు దాచి ఉంచాడు. అంత గొప్ప ఘనత నీ కొరకు నా ప్రభు దాచి ఉంచాడు. అంత రెట్టింపు ఆశీర్వాదాలు నీ కొరకు నా ప్రభు దాచి ఉంచాడు. ఆయన నిలబడు.
దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలని దేవుడు ముందు పరీక్షిస్తాడు. ఆయన పరీక్షిస్తాడు. పరీక్షలో నువ్వు నిలబడలేకపోతున్నావా, నిలబడని ఆశ ఉందా నీకు, ప్రభు నీకు సాయం చేస్తాడు. ఆయన సుత్తితో బంగారు ముద్దను ఒక ఆకారంతో ఎట్లా తీసుకొస్తారు, నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. నునుపుగా దేవుడు తయారు చేయాలి, తన పోలికలను మార్చుకోవడానికి, నీ పాత్రగా వాడుకోవడానికి. ప్రార్థన. యేసయ్యా, నా కుటుంబం అలా ఉండడం, అందరు చేతులు ఎత్తండి. నా కుటుంబం అలా ఉండాలయ్యా. నేను నిందించబడ్డా పర్వాలే, నేను అవమానపరచబడ్డా పర్వాలే, నేను దూషించబడ్డా పర్వాలే, నా దేవుడు నన్ను ఈ సమయంలో పరిశీలిస్తున్నాడు, నన్ను పరిశోధిస్తున్నాడు. నా దేవుడు సాతానుకు ఒకవేళ అప్పగించిన నా దేవుడు పరిశీలిస్తున్నా. ఆయన పరిశోధించి తెలుసుకున్నాడు నిన్ను, నన్ను. చేతులు ఎత్తారా? అయ్యా నాకు సాయం చేయ ప్రభు అని అడగండి. అయ్యా నిలబడాలి, నాకు ఓర్పి అయ్యా, నాకు సహనమే అయ్యా, నాకు నా తండ్రి సహనం సహించే మనసివయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేమందరం అయ్యా ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఒక సాదా సీదా విశ్వాసులకు ఉండొద్దయ్యా. మందిరం అంటే ఒక 4 గోడలు మాత్రమే కాదయ్యా. మందిరం అంటే ప్రభా ఏదో ఆదివారం పోవాలి, ఏదో వాక్యం వినాలి, ఏదో మేము మాకు తోచింది ఇవ్వాలి, ఏదో ప్రార్థన చేయించుకొని రావాలన్న ఆలోచన ఒకవేళ ఇప్పటి వరకు కూడా తీసేయి ప్రభా, తీసేయి. ఇది పరిశుద్ధతను పోగు చేసుకునే స్థలం అయ్యా. ఇది ఇక్కడ నీ కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు సిద్ధపడగలిగే వ్యక్తులను తయారు చేయగలిగే స్థలమయ్యా నీ మందిరం. ఇప్పటి వరకు మందిరం పట్ల మాకు ఇంతవరకు ఒక ఆలోచన ఉంది. ఇప్పటి నుండి ఆలోచన విధానాలను మార్చుకొని, అవునయ్యా పరలోక రాజ్యం ఉంది, బతకాలి దాని కొరకని నిత్యమమ్మను బాపురబ రగిలించేదయ్యా నీ సన్నిధి, సాత్వికంగా బ్రతకాలని నేర్పించేదయ్యా నీ సన్నిధి. చేతులెత్తిన బిడ్డలందరినీ పరిశుద్ధాత్మదేవా, ఒక్కొక్కరు కుటుంబాల్లో నీ బలమైన ఉద్దేశాలు జరుగునుగాక నాయన. ప్రభువా, వారి కుటుంబాల్లో ఇంతవరకు వారి గతించిన తరాల్లో పొందుకొని ఆశీర్వాదాలు ఈ తరములో ఈ కుటుంబాలు మా ప్రభువా, వారు కడుపున పుట్టిన బిడ్డలు విశేషముగా ఆశీర్వదించబడినట్లుగా మా ప్రభువా, నీ రాజ్య విస్తరణలో మా ప్రభువా బలమైన ఆయుధాలుగా వాడబడినట్లుగా ఒక్కొక్కరిని మా ప్రభువా, ఒక్కొక్కరిని వాడుకోను ఆయన, వాడుకోయ్యా. అలాంటి అనుభూతులు దయచేయను ఆయన, అలాంటి అనుభూతులు దయచేయి. అందరిలో ఈ మాటలు స్థిరపరచండి అయ్యా. ఒక కర్ర పనిముట్టు తయారు చేసే వ్యక్తికి ఎట్లా అప్పగించుకుంటుందో, అప్పగించుకున్నప్పుడు ఆ మొద్దులో నుంచి ఒక చక్కటి పరికరం ఎలా తయారో మేము కూడా అలా అప్పగించుకోవాలయ్యా. నీ ఎద్దకు వచ్చినప్పుడు అలాంటి మనసుతో కూర్చోవాలి మందిరంలో, అలాంటి ఆలోచనలతో కూర్చోవాలి ఈ మందిరంలో. అటు కృప అందరికీ దయచేసి, నీ కృప అందరికీ దయచేసి, ఇక మీదటి ఇప్పటి నుండి మా ఆలోచన విధానాల్లో ప్రభువా రావలసిన మార్పులు అనుగ్రహించి మా ఆధ్యాత్మికమైన జీవితాన్ని మరింత ఉన్నతంగా నడిపించుకోవడానికి నీ కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.